సండే స్కూల్లో టీచర్ చెప్తా అందరూ మంచిగా ఉండేటట్టు అందరూ కనిపిస్తుంది. పరిశుద్ధుడా దయగల తండ్రి యేసయ్యా మీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. గడిచిన వారం అంతా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితంగా క్షేమంగా ఉంచి ప్రభా ఈ ఆదివారం కూడా ఈ మందిరానికి మమ్మల్ని అందరినీ తీసుకొచ్చినందుకు వందనాలు ప్రభా. Memory of it happened. It is the Lord who gives wisdom, coming from knowledge and understanding. Proverbs 2:6. Very good. Clap for them. For the Lord gives wisdom, and from His mouth come knowledge and understanding. Proverbs 2:6. Very good. Very good. Good. Very good. తిరిగి చూడము.
అప్పుడు ఫిలిపన్న వచ్చి సరిగా మంచి కూర్చోండి అందరూ. Chapter 1. Chapter 1 verse 1. Blessed is the man of the blessed is the man who walks not in the counsel. Let's see me classes and very good. Next week morning was chapter 1. The fear of the Lord is beginning of wisdom, and the Holy One's understanding draws back. Very good. ఫస్ట్ వచ్చిందంట హ్యాండ్ రైటింగ్ ఇంకా ఫస్ట్ ప్రైజ్ వచ్చేసిందంట. వెరీ గుడ్. క్లాస్ పెట్టండి ఒకసారి అందరూ తీసుకుంటారు. వచ్చిందా? సరే నేను క్లాస్ పట్టండి. దేనికి సరే వాడికి కూడా అంటే దేవుడు స్థుతించాలి. దేవుడు ఇచ్చినందుకు దేవుడు స్థుతించాలి కదా. క్లాప్సే కాదు, ఏసయ్య దేవుడు ఇచ్చాడు కదా జ్ఞానం, నాకు సొంతం కాదు. ఏసయ్య నాకు జ్ఞానం ఇచ్చినందుకు వందనాలు, నాకు మంచి ఫస్ట్ ప్రైజ్ వచ్చినందుకు వందనాలు అని చెప్పారా? చెప్పావా? ఏసయ్య వందనాలు చెప్పాలి రాగానే. ఓకే, ఈసారి నుంచి అట్లా చేయాలి కదా. ఇంకా దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఓకే, నెక్స్ట్ అందరూ చిన్నదే ఇస్తున్నాను, మిస్టేక్స్ లేకుండా చెప్పండి. మీకు అందరికి ఆ చాప్టర్ అంతా చదివిస్తాను. నెక్స్ట్ సెకండ్ వర్స్, థర్డ్ వర్స్ ఎన్ని ఉన్నాయి అందులో? 7 or 8 వర్సెస్ ఉన్నాయి. ఆ చాప్టర్ అంతా రావాలి కంటగా. ఎప్పుడు అడిగినా చెప్పేసి అంతా. ఓకేనా? అవునా? ఎన్ని గంటలకు వచ్చావు? 9:37. మీ మమ్మీ నువ్వు ఎదురు వస్తావు? కొంచెం లేట్గా వచ్చింది. క్లాస్ పట్టింది. సాటర్డే ఒక రోజు
వచ్చి మా చక్కగా పనిచేస్తారు. దానికోసం క్లాస్ వాళ్ళు చాలా పనిచేస్తారు. అన్ని బ్లెస్సింగ్స్ వాడికి వెళ్ళిపోతుంది. చూసుకోండి, బ్లెస్సింగ్స్ కావాల్సిన వాళ్ళంతా మందిరంలో పని చేయాలి, అప్పుడే బ్లెస్సింగ్స్ వస్తాయి. చర్చ్ లో పని ఎవరు చేస్తారో చూడండి, వాళ్ళకి ఎంత మంచి దేవుడు మంచి బ్లెస్సింగ్స్ ఇస్తాడు. ఈవినింగ్ కుదిరిన వాళ్ళందరూ పని చేయాలి చర్చ్ లో. అసలు మీరు పోయిన వీక్ భోజనాలు అయినాయి, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మీరు ఏం చేస్తారు, అక్కడ గ్లాసులు అవన్నీ పడి ఉంటాయి. ఎంత చెప్పినా కొంతమంది పడేసే వెళ్తారు. వాళ్ళు యాక్చువల్గా ఏం చేయాలి, ఎవరి గ్లాసు ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకెళ్ళి డస్ట్బిన్ వదిలేసి వెళ్ళిపోతారు. పెద్దవాళ్ళకు కూడా జ్ఞానం ఉండదు, తనేసి తాగేసి వదిలేసి వెళ్తారు. అవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ అన్నమాట. ఏసైకి ఇష్టం వాటర్తో వదిలేసి వెళ్ళిపోతారు. అవి ఎవరైనా చూసుకోకుండా తన్నుతారు అనుకో, వాటర్ పడిపోతాయి. అప్పుడు జారి పడిపోతారు కదా, ఎంత ప్రమాదం అవుతుంది. జారి పడిపోతే కాళ్ళు చేతులు ఏదో విరుగుతాయి. అట్లాంటివన్నీ కాకుండా ఉండడానికి మనం జ్ఞానం కలిగి ఉండాలి. దేవుడు మనం జ్ఞానం ఇచ్చాడు. అందుకే ఎప్పటికప్పుడే వాటర్ ఉంటే తీసుకెళ్ళి అందులో సింక్లో వాటర్ అలబోసి అప్పుడు డస్ట్బిన్ లో వేయాలి. గ్లాసెస్ కానీ ఏదైనా కప్స్ కానీ ఎప్పుడు వేయాలి. ఓకే, కొంతమంది పెద్దోళ్ళు కూడా జ్ఞానం ఉండదు, చేయరు. ఎంత చెప్పినా విండోస్ ఎక్కడ కింద పెడతారు, సోఫా దగ్గర కింద పెట్టేసి వెళ్ళిపోతారు. చూసారు, అన్ని బ్యాడ్ హ్యాబిట్స్. అవును, జోనస్ గారు కూడా అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్. అందుకే ఏం చేయాలా, అట్లాంటి బుద్ధి లేని వాళ్ళు కొంతమంది వదిలేసి వెళ్తే మనం అట్లా తీసేయాలి. చూడాలి, మీ డ్యూటీ ఏంటి, చూడాలి ఎక్కడ ఏమైనా ఉన్నాయా, భోజనాలు అయినాయి కదా ఈరోజు ఎవరైనా వదిలేస్తారా అని అట్లా తీసుకెళ్ళి పడేయండి. ఏం అందులో తప్పేం కాదు. ఇంకా దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. ఎవరు అట్లా తగ్గించుకొని పని చేస్తారో వాళ్ళని దేవుడు ఆశీర్వాదిస్తాడు. చూడండి, కావాలంటే మంచిగా హ్యాపీగా ఉంటారు, హెల్దీగా ఉంటారు. ఆ చదువులో దేవుడు జ్ఞానం ఇస్తాడు. మీ ఫ్యూచర్ లో పెద్దలైన తర్వాత మీకు దేవుడు మంచి మంచి జాబ్స్ ఇస్తాడు. అట్లా దేవుడు బ్లెస్ చేస్తాడు. ఇప్పుడు మీకు తెలియదు, అందుకే నేను మళ్ళీ చెప్తున్నా. ఏం చేయాలి, ఈసారి నుంచి ఎక్కడ మనకి ఏదైనా భోజనాలు అయినా ఏమన్నా తిన్నాం అనుకో, ఈ రోజు కేక్ కట్ చేస్తారు కదా, కేక్ పెడతారు, తినేసి కొంతమంది అక్కడే పెట్టేది తీసుకెళ్ళి చూడాలి. మీరు అందరూ ఏం చేయాలి, మీ డ్యూటీ ఎవరు ఎక్కువ చేశారో, ఎవరు ఎక్కువ కప్స్ దొరికి తీస్తారో వాళ్ళకి అట్లా ఎక్కువ బ్లెస్సింగ్స్ ఉంటాయి. చూసి వెతుక్కొని తీసుకెళ్ళి అట్లా పడేయాలి. ఇంకా మళ్ళీ ఏం చేస్తారు, మీకు ఇప్పుడు స్నాక్స్ ఇస్తాం, బిస్కెట్స్ తినేసి ఆ రేపర్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ వేస్తాం. ఓకే, అట్లా పడేయకుండా ఉంటే గుడ్. బాగుండాలి, హ్యాపీగా ఉండాలి, హెల్దీగా ఉండాలి, మంచి జాబుల్లో అట్లా మంచి పొజిషన్ లో ఉండాలంటే దేవుడు పని చేసిన వాళ్ళకే ఉంటాడు. చాలా మంది అట్లా చేయకుండా గర్వంగా అహంకారంగా ఉండేవాళ్ళు చూసాను. వాళ్ళు అందరూ సరైన జాబ్ లేక దేవుని మందిరంలో అల్లరి చేస్తూ ఉండేవాళ్ళు. 3 పిల్లలు ఉండేవాళ్ళు, 3 బాయ్స్. అటు పరిగెత్తా ఇటు పరిగెత్తా, బయటకు వెళ్ళాలి, గారాబాలు. వాళ్ళు డిసిప్లిన్ నేర్పించరు, గారాబం, మళ్ళీ చెప్పరు గట్టిగా. అప్పుడు వాళ్ళు ఏమయ్యారు, అక్కడ సరే జాబ్ లేదు, ఏమీ లేదు, చదువు కూడా చదివే రాలేదు. అక్కడ వాళ్ళ డాడీ అన్ని డబ్బులు కట్టి అట్లా 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 ఇంటర్ ఫెయిల్ అయినా మళ్ళీ వేరే కాలేజీలో వేసాడు. 10th ఫెయిల్ అయినా డబ్బులు కట్టి అట్లా. అవి ఎంతకాలం డబ్బు కట్టి చేసింది ఏం ఉపయోగం కదా. అందుకే వాళ్ళకి ఏ జాబులు ఫెయిల్ అయ్యారు. ఇంజనీరింగ్ అంతా ఫెయిల్. చూసారా, మీరు దేవుని భయభక్తులు చూసా. అందుకే దేవుడు, మీరు సండే స్కూల్కి వస్తారు, మంచిగా మెమరీ వర్స్ నేర్చుకుంటారు, మంచి ప్రేయర్ చేస్తున్నారు. అందుకే దేవుడు మిమ్మల్ని అందరినీ బ్లెస్ చేశాడు. అందుకే మీరు అందరూ మంచిగా చదువుకుంటున్నారు కదా. ఇందులో మాథ్యూలో ఒక వాక్యం ఉంది, చెప్తాను చూడండి. లేదంటే ఒక
లూకాసు వార్తలో 17వ అధ్యాయంలో ఒక స్టోరీ ఉంటుంది. యేసయ్యే చెప్పారంట ఈ మాటలు. యేసు ప్రభు ఈ లోకంలో మరి శరీరధారిగా వచ్చి ఉన్నారు కదా యేసు ప్రభు ఈ లోకానికి. అప్పుడు యేసు ప్రభువే ఈ స్టోరీ చెప్పారంట. ఏమని? ఇద్దరు, ఒక ధనవంతుడు ఉన్నాడంట. ధనవంతుడు లాజరు స్టోరీ ఎంతమంది తెలుసు? చాప్టర్ 16 లో ఉంది, Luke 16. సరే, నేను చదువుతాను, వినండి చాలు. Luke 16 లో గుర్తుపెట్టుకోవాలి. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఈ ఒక స్టోరీ ఉంది. ఇది యేసు ప్రభు చెప్పింది. ఇది రియల్ గా జరిగినది అన్నమాట. యేసయ్య చెప్పింది కథలు కాదు, నిజమే చెప్తాను. చూడండి ఎవరున్నారు ఇక్కడ. ముందే ఎవరి గురించి చెప్పాను? ముందు లాజర్ ముందు చెప్పాలి. ధనవంతుడు చెప్పండి. రిచ్ మ్యాన్ ఉన్నాడు. దాని తర్వాత ఇంకొక ఆయన లాజరస్. చూసారా, లాజరస్ కూడా అదే సేమ్ టైంలో మనం ఇక్కడ ఎట్లా మనం జీవిస్తున్నాము, మన ఎదురుగా కూడా ఇంకా వేరే వాళ్ళు కూడా జీవిస్తున్నారు కదా, ఆ ఎదురింటలో ఉన్నారు లేదా అక్కడ అట్లనే సేమ్ ఇంకొంచెం దూరంలోనే ఎక్కడో లాజరస్ అనే ఆయన కూడా అదే సేమ్ టైంలో ఆయన కూడా జీవిస్తున్నాడు. ఆ టైంలో ఆయన పరిస్థితి ఏంటో చూడండి. లాజరస్ ఎట్లాంటి వాడంట? దరిద్రుడు అంట. దరిద్రుడు అంటే పేదరికం, ఏమీ లేదు. నాకేమున్నా లేకపోయినా నువ్వు దేవుడు కాబట్టి దేవుడిని ఏం చేయాలి మనం? దేవుడే. అందుకే ఎప్పుడు ఆరాధన చేయాలి. ఎవరిగానే దేవుడు మనం కాపాడకపోతే, లేకపోతే నేను ఎప్పుడో చచ్చిపోయేవాడిని, నన్ను కాపాడినందుకు వందనాలు వేసాయా అని చెప్పేవాడు లాజర్. మనమే చెప్తామా? ఆయనకు ఇప్పుడు దెబ్బ కూడా తల్లిందని కింద కూర్చోలే వాడు కూర్చున్నాడు. ఏసయ్యా ఈ దెబ్బ తగిలినందుకు వందనాలు చెప్పావు ఎప్పుడన్నా? చెప్తామా? ఈ దెబ్బ తగిలినందుకు ఇంకా అంతకన్నా కాలు వేయకుండా కాపాడా వేసేయకుండా దెబ్బ తగిలింది చాలు, అంత నన్ను కాపాడినందుకు వందనాలు వేసాయి అని చెప్పలేదు కదా. కానీ లాజర్ అట్లా చెప్పాడు. ఈ కొడుకులున్నా నాకు అవయవాలు ఏమన్నా, లేకపోతే ఎముకలు ఇరుక్కోకుండా, లేకపోతే నేను ఇంకా ఈ లోకంలో మరి ఆ నరకానికి పోకుండా నన్ను కాపాడడానికి నాకు రక్షణ ఇచ్చినందుకు నీకు వందనాలు వేసాయా, నిజమైన దేవుడు తెలుసుకునే ఆ గొప్ప భాగ్యం ఇచ్చా, వందనాలు వేసాయా అని లాజర్ చెప్పేవాడంట. చూసారా, అది దేవుడు వింటాడు, చూశాడు.
అనుకో దేవుడు నరకంలో వేస్తాడు చూడండి. అగ్నిగుండంలో సాగుతా ఉండాలి. ధనవంతుడికి ఏం తక్కువ లేదు కదా, అన్ని ఉన్నాయని అన్ని మంచిగా అనుభవించాడంట. సుఖం సుఖం. ఎంతమంది ఫోన్ చూస్తున్నారు ఇంట్లో ఎక్కువసేపు? ఎక్కడ వస్తుందంటే ఫోన్ చూస్తున్నావా ఇంట్లో? నువ్వు ఫోన్ చూస్తావా? చెప్పు చూస్తావా? చూస్తావా కదా? చూస్తావా? వెరీ గుడ్. ఇప్పుడు మనం ఏం చేయాలా? ధనవంతులకు సుఖపెడదామా? ధనవంతులా సుఖపడతారా? ఎంతమంది ధనవంతులా సుఖంగా ఉంటాం? మేము ఏం పనులు చేయము, మేము ఏం కష్టపడకుండా ఎప్పుడు తిని తాగి మంచి బట్టలు వేసుకుని తీసుకుంటాం. ఎంతమంది ఉంటారు ధనవంతులాగా? ఎవరికి ఇష్టం? ఓకే, లాజర్ లాగా మంచి ప్రేయర్ చేసుకుంటా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా రోగాలు వచ్చినా ఏదైనా సరే ప్రార్థన చేసుకుంటా, దేవుని బిడ్డగా నేను ఉంటాను అనే వాళ్ళు ఎంతమంది? లాగా ఎవరుంటారు? వెరీ గుడ్. నిజంగా ఉండాలి మరి. చెయ్యెత్తారు, ఏసై చూస్తున్నాడు. లాజర్ లాగా ఉంటారంటే వీళ్ళందరూ మంచిగా దేవదూతలు తీసుకెళ్తారు మనం కదా. వెరీ గుడ్. కూర్చో. సరే, ఇక్కడ మంచిగా విన్నారు అందరు. గుడ్ గర్ల్స్ గుడ్ బాయ్స్ ఉన్నారు. అక్కడ చర్చిలో ఏమో క్లాస్ కొడుకులే పాటలు. క్లాస్ లాస్ట్ సాంగ్ కి అది కూడా అంటే అప్పుడు పాడారు మీరు. పాట పాడతలేదు, క్లాస్ కొట్టట్లేదు. వాడప్పుడు జోనస్ రావడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే యేసయ్య అలా అందరికన్నా గొప్ప దేవుడు. సరే వినండి అందరు. నెక్స్ట్ వీక్ నుంచి టైంకి వస్తారు అందరూ. ఓకే, వెరీ గుడ్. చూస్తా. కూడా బయలుదేరి రావచ్చు ఇంట్లో కదా. అట్లా వస్తారా నెక్స్ట్ వీక్ అందరూ? చెప్పాలి.
ఇంకా ముందు కూడా వస్తావు వీలైతే ఏసయ్య వింటున్నా కదా ఏసయ్య అందరూ నువ్వేందుకు చెప్పవే ఒకటి చెప్తున్నా వస్తావా ఏసయ్య వింటున్నాడు అందరూ ఇదే ఏసయ్య చెప్పడం కాబట్టి ఎంత భయభక్తులతో రావాలి అందరూ ఓకేనా. సరే అందరు నీళ్ళు ఆఫ్ చేయండి. క్లోజ్ యువర్ ఐస్. ఎవరు అలా చెప్పి ప్రేయర్ చేసుకున్నాం ఆఖరి ప్రార్థన మంచిగా పైకి తలలు పెట్టుకోవాలి. అందరూ ఆమెన్ చెప్పాలి, వినాలి ప్రేయర్. పరిశుద్ధుడా యేసయ్య మీ స్తోత్రాలు నాయన, ఇంతవరకు నాయన మమ్మల్ని అందరినీ కాపాడినందుకు వందనాలు ప్రభువా.